ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కనిపిస్తుంది కదా, 15th గ్రాండ్ నర్సరీ మేళాకైతే వచ్చానండి. ఇక్కడైతే టికెట్ ఎంట్రీ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళాము. ఈచ్ పర్సన్కి 40 రూపీస్ అనమాట ఎంట్రీ. లోపలికి రాగానే ఎంట్రీలోనే అస్సలు కళ్ళు చెదిరిపోయే ఆ, దృశ్యం అనుకోవచ్చు, వాటెవర్ ఏంటో తెలియదు కానీ అసలు ఆ ప్లాంట్స్ చూడండి ఒక్కొక్కటి. ఏ బొకే కూడా అంత పెద్దగా ఉండదు, అంత పెద్ద ఒక ఒక ప్లాంట్ ఒక లైక్ బొకే లాగా అనమాట. బొకే కూడా అనకూడదు, బొకే అంత పెద్ద బొకేలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అదైతే ఒకటే ప్లాంట్, అసలు ఎన్ని కలర్స్. ఒక్క చామంతి చెట్టు, ఒకటే చెట్టు అది, కానీ ఎంత పెద్దగా ఉంది చూడండి. కళ్ళు చెమ్మర్చిపోయేది అంటారు కదా, కళ్ళు తిప్పుకోలేము అసలు, అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇంకా ముందుకొస్తే ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. రకరకాల రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, నాట్ ఓన్లీ ప్లాంట్స్, ఇలా కంటైనర్స్ ప్లాంట్ పెట్టడానికి పాట్స్, కంటైనర్స్, వాటితో పాటుగా సీడ్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్. నాట్ ఓన్లీ ప్లాంట్స్లో కూడా అవుట్డోర్, ఇండోర్, ఈ ఏమంటారు బోన్సాయి ప్లాంట్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఇవి బ్యాంబో ప్లాంట్స్, అది వచ్చేసి ఒకటి 600, ఇది మాత్రం 800 అనమాట. ప్లాంట్ కనిపిస్తుందో లేదో, 800. మిగతావి రెండు కూడా 600 అనమాట. ఇంకా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి అన్నీ అయితే సక్లెంట్స్ అన్నీ కూడా 100 రూపీస్ అనమాట. ఈచ్ 100 అండ్ 150 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్, ఒకటి ఉంది ఒకటి లేదు ఇదే లేదు అండి. ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ దేర్ అనమాట. ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ ప్లాంట్స్, మొక్కలకి సంబంధించిన ఎరువులు, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, ఎరువుల పేడ, ఎవ్రీథింగ్, పశువుల పేడ, ఎవ్రీథింగ్ మనకు అక్కడ ఉన్నాయండి. హ్యాంగింగ్ పాట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలియదన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఈవెన్ రోజ్ ఫ్లవర్స్ కూడా నేనైతే చాలా అంటే చాలా చూశాను. ఈ చెట్టు పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేనైతే రెడ్ ఆకుల ప్లాంట్, పింక్ ఆకుల ప్లాంట్ అంటూ ఉంటాను. అలా కాదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇవి డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే దాలియా, రకరకాల ఏమంటారు, కింద భూమిలో గడ్డ పెడితే మొలిచే ప్లాంట్స్ ఉంటాయి కదా, అలా వీళ్ళు ఇక్కడ 6 రకాలు కలిపి ఒక 100 రూపీస్, 150 రూపీస్, అలా డిఫరెంట్ ప్రైసెస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఒక డిజైన్, చాలా అంటే ఒక డిజైన్ ఉంది, ఒక డిజైన్ అన్నట్టు కాకుండా చాలా బ్యూటిఫుల్గా అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని బోన్సాయి ప్లాంట్స్ చూస్తే అయితే వావ్ అన్నట్లున్నాయి. ఇవి చూడండి ఎంత చిన్న చిన్న ప్లాంట్స్, వాటి చెట్టు నిండా పండ్లే ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించుండే అనమాట. యాక్చువల్గా ఈ ప్లాంట్ నేమ్ ఏంటో నాకు తెలియదు. బట్ మేమైతే కేరళ వెళ్ళినప్పుడు మాత్రం, మేము ఉన్న మున్నార్లో వెళ్ళినప్పుడు మేమున్న గెస్ట్ హౌస్లో పైన అయితే చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉండే అనమాట. బట్ ఇక్కడ నేను అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ చూశాను. కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక ప్లాంట్ 3500 అలా ఉండే అనమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఎడీనియం ప్లాంట్స్లో కూడా ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్, హైట్ డిఫరెంట్ హైట్, అందులో కూడా బోన్సాయి ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సింగిల్ పెటల్ ప్లాంట్స్, డబల్ పెటల్ ప్లాంట్స్, అంటే ఇట్లా ముద్దగా ఉండే ప్లాంట్స్, చాలా అంటే చాలా వెరైటీస్. మనకి ఒక వెరైటీ ఉంది, మనకి సపోజ్ ఆన్లైన్లో ఒక ఫోటో తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఈ ప్లాంట్ ఉందా అంటే ఎస్ వీ హ్యావ్ దేర్ అని చెప్పేలాగా అన్ని రకాల ప్లాంట్స్ అయితే అక్కడ ఉన్నాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది.
చూసారుగా అసలు ఈ చెట్టు నిండా ఒక్క ఆకు లేదు. చెట్టు నిండా పూలు ఎలా ఉన్నాయో చూడండి. కానీ మేము ఈరోజు సాటర్డే వెళ్ళాము. సో, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 1 ఫిబ్రవరి టు 5 ఫిబ్రవరి వరకు ఉంది అనమాట. సో, మీరెవరైనా హైదరాబాద్‌లో కానీ, హైదరాబాద్ దగ్గరలో కానీ ఎవరైనా ఉంటే ష్యూర్‌గా మీరు ప్లాంట్స్ ఒక లవర్స్ అయ్యుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. నా ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే కొన్నానండి. అవి మీకు తర్వాత చూపిస్తాను. ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ విత్ ఇంట్లో పెట్టుకోవడానికి పాట్స్ కూడా దే ఆర్ సెల్లింగ్ అనమాట. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ పాట్స్ అలా ఉన్నాయి. బట్ నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అయ్యిందేమో అని అనిపించింది. బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. జస్ట్ బయట కంపేర్ టు నర్సరీ కన్నా ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది జస్ట్ అని ఒక ఫీలింగ్. జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నాను. కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా మీరు నర్సరీ కాదు సారీ, టెర్రస్ గార్డెన్ గానీ, ఇంట్లో ప్లాంట్స్ ఏమన్నా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మనకి ఒకటి ఉంది. అన్నీ ఒక చోటనే మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ రకరకాల చామంతి చెట్లున్నాయి. బట్ ఎనీ ప్లాంట్ 50 రూపీస్ అని పెట్టినారనమాట. మేబీ ఎండ్ ఆఫ్ ద సీజన్ కదా! చామంతి ప్లాంట్స్‌కి మేబీ అయ్యుండొచ్చు. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మళ్ళీ ఫైనల్‌గా ఈ చామంతి పూల దగ్గరికైతే వచ్చేసాననమాట. అసలు ఎంతసేపు ఉన్నా, ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా ఉండాలి అనేసి ఆటిని చూసుకుంటూ అలా ఉండిపోవాలనిపించింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను.